నువ్వు నా ముఖం చూడు, కోపమే లేదు, గమనించావా? ఇప్పుడు డైరెక్ట్‌గా చూసేటప్పుడు హెయిర్ లీవింగ్ అదంతా కనిపియొచ్చు కానీ, నార్మల్‌గా అన్ని రకాలుగా పద్ధతిగా చేసుకున్నప్పుడు ఆ హెయిర్ లీవ్ ఒకటి కామెంట్స్ ఎందుకు వదలాలి అనేది దాంట్లో ఏముంది? ఇది. నా పాయింట్, నిన్నెందుకు తిట్టించాలి? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ బంగారు తల్లివి, 95 మార్కులు వచ్చినాయి, ఆ 5 దగ్గర ఎందుకు? ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఏం బాగుంది, మా ఇంట్లో పిల్లలా ఉన్నావు గాడిదలాగా. ఎంత బాగున్నావు మా ఇంట్లో పిల్ల. ఇప్పుడు నీ ముఖం బాగోపోతే నువ్వు దాచుకోవాలి, క్లిప్పింగ్ కాదు అక్కడే. దాని ఇష్టం లేరా నీ, మళ్ళీ వెళ్ళేటప్పుడు మర్చిపోకు నువ్వు. ఏం అవదు, పోనీ మళ్ళీ తెచ్చేస్తుంది, కూర్చో. రే పని నీదే, క్లిప్పు. లేకపోతే నువ్వు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒక ట్రిప్పు, తర్వాత నీకు ముప్పు, తర్వాత మేము కొడతాను డప్పు. బాగున్నావు కదా, నీ ఇష్టం నాన్న, నీకు అయిష్టం అయితే కాదు. ఇప్పుడు నీకు ఏం బాగోలేదు ఇందాకటికి, ఇప్పుడు నీ తేడా ఏంటి చెప్పు? ఏమైనా ఫోటో తీసి చూపించాను దానికి? ఇది కొంచెం కాదు నాన్న, ఇప్పుడు ఇంట్లో పిల్లలా ఉన్నావు కదా నాన్న. ఓకే ఓకే. ఇదేమనుకుంటుందంటే నేను వేడాని డాను నేనే, ఎందుకు ఉండాలి అలాగా దీనిలాగా? నన్ను తిడతారా ఎవరింటికన్నా వెళ్తే? ఇదిగారు మీరు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు భోజనం వడ్డిస్తారు, నాకు తిట్లు వడ్డిస్తారు. మంచోళ్ళు, నువ్వు మంచి పిల్లవు కాబట్టి నాకు పిස්සరు కూడా కోపం రాలే. ఇందా చూశాను ఎవరి పిల్ల అనుకున్నాను. ఇది కూడానా? ఈ తిట్లు కూడానా?